మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ మల్లారెడ్డి స్వరం మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు టోన్ మార్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన దోస్తని, మంచి క్లోజ్ అని సెలవిచ్చారు. రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేస్తామని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మల్లారెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. త్వరలో సీఎం రేవంత్ను కలుస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఊహించలేదని పేర్కొన్నారు. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని మల్లారెడ్డి వివరించారు. మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయాలని తనను కేటీఆర్ అడిగారని అన్నారు. అయితే తన కుమారుడు భద్రారెడ్డిని బరిలోకి దింపాలని అనుకుంటున్నానని వెల్లడించారు. మల్లారెడ్డి కామెంట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, ఈ రోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో అసెంబ్లీకి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా వచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా వచ్చారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అయితే ఈ సందర్భంలో ఆయన కొంత రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆయన స్వరం మార్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డికి సవాళ్లు ఇస్తున్నటువంటి సందర్భం చూసాము, తొడగొట్టినటువంటి సందర్భాన్ని చూసాము. దమ్ముంటే రమ్మంటూ ప్రతి సవాళ్లు విసురుకున్నటువంటి సందర్భాలు, తీవ్రమైనటువంటి పదజాలంతో రేవంత్ రెడ్డి పైన మల్లారెడ్డి విరుచుకుపడ్డటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఈ రోజు మాట్లాడినటువంటి సందర్భంలో మాత్రము పూర్తిగా ఆయన స్వరంలో మాత్రము స్పష్టమైనటువంటి తేడా కనిపించింది. ఒకటి, రేవంత్ రెడ్డి తనకు చాలా క్లోజ్ అని చెప్పి, తామిద్దరము తెలుగుదేశం పార్టీలో కలిసి కూడా పనిచేశామని చెప్పి, తనకు అభివృద్ధి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారం కూడా ఎప్పుడు ఉంటుంది అనేటువంటి మాటని మల్లారెడ్డి మాట్లాడారు. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారంలో పూర్తిగా వైఖరి మారిపోయిందని చెప్పి, అంతేకాకుండా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తనకి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని చెప్పి ఆఫర్ వచ్చినట్లుగా, కానీ తాను మాత్రము మళ్ళీ ఇది పోయిన తర్వాత తన స్థానాన్ని ఎన్నికలు వస్తే కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి తాను పోటీ చేయలేనని చెప్పి అధిష్టానానికి చెప్పాను. తన కుమారునికి భద్రారెడ్డికి టికెట్ ఇస్తే పోటీ చేస్తానన్నటువంటి మాటను అధిష్టానంతో చెప్పినట్లుగా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ సందర్భంగా మరొక కీలకమైనటువంటి మాటను కూడా ఆయన మాట్లాడారు. ఒకటి, మీడియా ప్రతినిధుల నుండి కేంద్ర అంటే ఇప్పటి వరకు తాను అన్ని పదవులు అనుభవించాను, ఇక తాను హ్యాపీగా ఉన్నాను, ఇక రేపు రాబోయే ఈ 5 సంవత్సరాలు మాత్రమే తన పదవిలో ఉంటాను, ఆ తర్వాత ఎన్నికలకు దూరంగా ఉంటాను అనేటువంటి మాటను ఇటీవల కాలంలో మాట్లాడారు ఆయన. ఆ మాట కట్టుబడి ఉన్నారా అంటూ మీడియా ప్రతినిధులు అడిగినటువంటి సందర్భంలో కూడా నేను అన్ని పదవులు అనుభవించాను, చాలా షార్ట్ పీరియడ్ లో తాను చాలా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా అవతరించాను, తనకు ఏ విధమైనటువంటి కోరికలు లేవు అనేటువంటి మాట మాట్లాడే సందర్భంలో, ఇంకా కేంద్ర మంత్రి కూడా కావచ్చు, ముఖ్యమంత్రి పదవులు కూడా ఉన్నాయనేటువంటి సందర్భంలో ఇంకా 5 ఏళ్ల కాలం ఉంది, కేంద్ర మంత్రి అయితే కూడా కావచ్చు అంటూ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా మల్లారెడ్డి చేశారు. మొత్తానికి ఇప్పుడు మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి కామెంట్స్ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు కొంత